హ్మ్. ఇప్పుడు కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. ఎవరైనా చెప్పొచ్చు. హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ దేర్? హౌ మెనీ ప్రైమరీ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ జావా? 8. 8, sir. 8 days. Types of data types. How many types of data types are there? How many Two categories of data types, types sir. are there? 2 types. ఆ 2 టైప్స్ ఏంటో చెప్పగలరా? Floating data. ఫనీ? Sir, primary, sir, ఒకటి. ప్రైమరీ ఒకటి. 2 రిఫరెన్స్ డేటా టైప్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఆర్ 2 టైప్స్. ప్రైమరీ డేటా టైప్స్, రిఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను. రిఫరెన్స్ డేటా టైప్స్ ఆల్మోస్ట్ ఒక ఐడియా వచ్చేసింది నిన్నటి క్లాస్‌లో. కాకపోతే క్లియర్‌గా ఇది రిఫరెన్స్ డేటా టైప్ అని చెప్పలేదు అంతే మీకు. So data types are divided into 2 categories: primary data types and reference data types. Can you anybody tell me what is the use of data types in Java? ఎవరు చెప్పినా పర్లా తొందరగా. It can be used as keywords, sir. కీవర్డ్స్ చాలా ఉంటాయి అందులో. అందులో కొన్ని కీవర్డ్స్ కూడా ఉంటాయి. డేటా టైప్స్‌లో అన్ని కీవర్డ్స్ కాదు గానీ కొన్ని కీవర్డ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 ప్రైమరీ డేటా టైప్స్ ఉన్నాయా? హౌ మెనీ ప్రైమరీ డేటా టైప్స్ ఆర్ దేర్? 8. ఆల్ దోస్ 8 ప్రైమరీ డేటా టైప్స్ ఆర్ కీవర్డ్స్ ఓన్లీ. కీవర్డ్సే అవి. రిఫరెన్స్ డేటా టైప్స్ అని ఉంటాయి. అవి కీవర్డ్స్ ఏం కాదు. కీవర్డ్స్ లేకుండా కూడా రిఫరెన్స్ డేటా టైప్స్ అంటే చెప్తాలే మీకు ఐడియా వస్తుంది. సో, అందుకని కీవర్డ్స్ అని అనలేము. క్లాసెస్. కొన్ని కీవర్డ్స్ ఉండొచ్చు. కొన్ని నార్మల్ ఉండొచ్చు. క్లాస్ నేమ్స్‌ని కూడా డేటా టైప్స్‌గా యూజ్ చేయొచ్చు. ప్రీవియస్ క్లాస్‌లో కొంచెం అడిగిచ్చాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాలే. ఇంకా క్లియర్‌గా అర్థమవుద్ది. కానీ గుర్తుపెట్టుకోండి డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగరీస్. వన్ ఈస్ ప్రైమరీ డేటా టైప్స్. 2 రిఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. రిఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. ఒక్కసారి మనం చెప్పుకున్న నోట్స్. ఐడియా అబౌట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అదేగా చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్‌లో. హ్మ్. హ్మ్. రిఫరెన్స్ డేటా టైప్స్ అంటే మీకు ఒక ఐడియా ఇస్తున్నా. రిఫరెన్స్ డేటా టైప్స్. రిఫరెన్స్ డేటా టైప్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ మన టార్గెట్ ఏంటో తెలుసారా? అందరూ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్‌గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా ఎట్టి పరిస్థితిలో కోర్ బేసిక్స్ అయిపోవాలి. కోర్ జావా బేసిక్స్. వేరియబుల్స్ గానీ, అరేస్ కాన్సెప్ట్ గానీ, స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ గానీ, ఆహ్, లూపింగ్ స్టేట్మెంట్స్ గానీ, దాని మీద మెనీ ఎగ్జాంపుల్స్ గానీ 1 మంత్ అది పక్కాగా ఫిక్స్ చేసేస్తున్నా. నెక్స్ట్ 1 మంత్ ఏం చేద్దామంటే ఊప్స్ కాన్సెప్ట్స్ మొత్తం ఫిక్స్ చేద్దాం. ఇంకో 1 మంత్‌లో ఏం చేద్దామంటే ఈ కోర్ జావాలో ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 1 మంత్‌లో అయ్యేటట్టు రాద్దాం. సో, దానికి తగ్గట్టు ప్లాన్ చేద్దాం. 3 మంత్స్‌లో అవ్వగొట్టడానికి ట్రై చేస్తా. మీరు చూసే ఉంటారు. ఎక్కువ టైం తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నా. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో, ప్లీజ్ సపోర్ట్. ఎలాగా? మీ సైడ్ నుంచి కూడా చదవండి. ఓకేనా? సో, 1 మంత్ ఇది. 1 మంత్ సెకండ్ పార్ట్, 1 మంత్ థర్డ్ పార్ట్. సో, దానికి తగ్గట్టు వెళ్దాం. అప్పుడు మీకు తొందరగా కూడా అయిద్ది. నా దగ్గర కోర్ జావా అంటే చాలా లేట్ అవుద్ది జనరల్‌గా. నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను. మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే అనుకున్న టైంలో పర్ఫెక్ట్‌గా ఇన్ డెప్త్ డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకెళ్తే ఇంటర్వ్యూలో అల్లాడించాలి. మన భాషలో చెప్పాలంటే, మన తెలుగు భాషలో చెప్పాలంటే. అట్లుండాలి మనం. సో, దానికి తగ్గట్టే ప్రిపేర్ అవ్వాలి. హ్మ్. రిఫరెన్స్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఏమంటారంట? ఆబ్జెక్ట్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ 2 కేటగరీస్ అన్నాను కదరా! ఏంటంటవి? డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగరీస్. అవేగా చెప్పానిప్పుడు? Yes. ఏంటంటవి? Primary ప్రైమరీ, reference.
primary data types, reference or Object data type. object data types. నేను ఏ రోజు ఆ రోజు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతా. మీరు ఎంతవరకు అప్డేట్ అయ్యారు? అప్పుడైనా ఇంకా బాగా చదువుతారేమో. అమ్మో! యూట్యూబ్లో సార్ పెడుతున్నారు, మన పేరు కూడా పిలుస్తున్నారని. ఓకేనా, పెట్టనా? రా. పెట్టనా వద్దా చెప్పు? తెలీదు కదా సార్ మేమెవరు. పేర్లు తెలుస్తాయి అట్లీస్ట్. ఓ పని చేద్దాం. అయితే నువ్వు మంచి హింట్ ఇచ్చావు నాకు. రేపటి నుంచి ఎవరికైతే క్వెషన్‌లు అడుగుతానో వాళ్ళేమో కెమెరా ఆన్ చేయాలి. థాంక్స్ ఫర్ యువర్ వాట్ యూ కాల్ హింట్. ఓకేనా, ఇప్పుడు ఓకేనా భువన్? ఎస్ సార్. అట్లా చేద్దాంలే రేపటి నుంచి. What is the reference data type? Okay, sorry. Data types are divided into two categories, right? Primary data types and reference or object data types. Very good. So we know that what are the primary data types we have, right? మన దగ్గర 8 primary data types ఉన్నాయని తెలుసు కదా మనకి. సో 8 primary data types ఉన్నాయి. దాన్ని ఆ 8 primary data typesని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఏంట్రా అంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. పని చేద్దాం ఉండు. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఇంకో 2 ఉన్నాయి. ఫ్లోట్, డబుల్. క్యార్, బూలియన్. ఇలా 4 కేటగిరీస్‌గా డివైడ్ చేశారు. వీటిని ఇంటీజర్ డేటా టైప్స్ అంటారా? వీటిని ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటారు. క్యారెక్టర్ డేటా టైప్స్ అంటారు. బూలియన్ డేటా టైప్స్ అంటారు. బూలియన్‌లో ఒకటే, క్యారెక్టర్ కూడా ఒకటే. 4 కేటగిరీస్‌గా డివైడ్ చేశారు టోటల్ డేటా టైప్స్‌ని. ఏది? టోటల్ ప్రైమరీ డేటా టైప్స్‌ని. సో ప్రైమరీ డేటా టైప్స్ ఆర్ divided into 4 categories. Total, how many primary data types are there? Total we have 8 primary data types. Those are divided into 4 categories. These data types are called as integer or integral data types. These two data types are called as floating point data types. Char is only one data type and it is called as character data type and boolean data type. సార్ బాగానే ఉంది. ఈ 8 డేటా టైప్స్ యూజ్ చేసి ఏం చేస్తాం మనం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా టైప్? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చెప్పాను, మీరు మర్చిపోయారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా టైప్స్? సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే జావాలో డేటా టైప్ కంపల్సరీ. డేటా టైప్ లేకుండా వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చా? చేయలేం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో ఫస్ట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా టైప్స్? బై యూజింగ్ డేటా టైప్స్ ఓన్లీ. గుర్తుపెట్టుకుంటారా ఈ ఆన్సర్? రేపు అందరినీ క్వశ్చన్స్ అడుగుతాను, భయపడొద్దు, క్లాస్కి రండి. క్వశ్చన్స్ అడుగుతారని క్లాస్కి రావడం దయచేసి మానేయొద్దు. అలా మానేస్తే క్వశ్చన్స్ అడగలేం, నువ్వు ఎస్కేప్ చేస్తూ ఉంటావు. ఆ భయం వల్ల ఏమైందంటే కొన్ని రోజులు రావడం మానేస్తావు తప్ప నీకేం రాదు. గుర్తుపెట్టుకో, నువ్వు క్లాస్కి రా, తప్పులు చెప్పినా పర్లా, క్లాస్కి రావడం మర్చిపోవద్దు. డైలీ రావడం రండి. ఎవరైతే డైలీ వస్తారో, ఇలా నాకు కొద్దిగా వచ్చు, నేను ఇది రాను, ఆ బేసిక్స్ వచ్చు, నేను మళ్ళీ వస్తా, ఇప్పుడు చూడు కొంతమంది అలా అంటున్నారు, వాళ్ళు చూడు ఎంత మిస్ అవుతారో త్వరలో తెలుస్తుంది ఒక 1 మంత్ తర్వాత. సో చదవండి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా టైప్స్? బై యూజింగ్ డేటా టైప్స్ we can declare or define a variable. వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే కంపల్సరీ డేటా టైప్ కావాల్సిందే. జావాలో డేటా టైప్ లేకుండా వేరియబుల్ డిక్లేర్ చేయడం కుదరదు. రిమెంబర్ దాట్.
We cannot declare a variable by without using a data type in Java. Remember that. ఓకేనా? మరి డేటా టైప్ అంటే ఏంటి? ద టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ డేటా టైప్. సింపుల్గా చెప్పాలంటే అసలు డేటా టైప్ అంటే ఏంటంటే అంటే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ యూజింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ హ్యాస్ సమ్ డేటా టైప్. సో ద డేటా విచ్ we use in a program has a type. For example, 100 is integer. తెలిసిందేగా అందరికీను. అండ్ 100.50 డెసిమల్ వాల్యూ అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లోట్ వాల్యూ అంటారు. ఈజ్ ఆఫ్ టైప్ ఫ్లోట్. ఇప్పుడు 100 అనేది ఏంట్రా అంటే ఇంటీజర్ వాల్యూ, 100.50 ఫ్లోట్ వాల్యూ. ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇక్కడ యూజ్ చేయొచ్చులే జావాలో. దాన్ని కూడా డేటా అంటారు. ఈజ్ ఆఫ్ టైప్ బూలియన్. దీన్ని కూడా డేటా అంటారు. దేన్ని? ఇక్కడ చూడు సింగిల్ కొటేషన్స్లో ఏ అని స్టోర్ చేశానా, దీన్ని కూడా డేటా టైప్ అంటారు. ఈజ్ ఆఫ్ టైప్ టైపింగ్ పోయింది ఏకంగా. ఈజ్ ఆఫ్ టైప్ క్యారెక్టర్ అంటారు. ఇంటీజర్, ఇది ఫ్లోట్, ఇది బూలియన్ వాల్యూ, ఇది క్యారెక్టర్ వాల్యూ. ఇలా ఇస్తే దీన్ని స్ట్రింగ్ లిటరల్ ఆర్ స్ట్రింగ్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మధు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో పెట్టా. దీన్ని ఏమంటారు? ఈజ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ అని అంటాం, ఆర్ స్ట్రింగ్ లిటరల్ అంటాం. ప్రోగ్రామ్లో చాలా వాల్యూస్ యూజ్ చేస్తాం. ఎవ్రీ వాల్యూ హ్యాస్ అ టైప్. 100 అనేది ఒక టైప్, 100.50 అనేది ఇంకో టైప్, ట్రూ అనేది ఒక టైప్, ఫాల్స్ అనేది ఒక టైప్. ట్రూ ఫాల్స్ ఒకటేలే, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ట్రూ అయినా ఫాల్స్ అయినా స్మాల్ లెటర్సే. ట్రూ అయినా ఫాల్స్ అయినా అది కూడా వాల్యూనే. దీన్ని బూలియన్ వాల్యూ అంటారు. సింగిల్ కొటేషన్స్లో పెట్టగలం ఒక క్యారెక్టర్ని, దాన్ని క్యారెక్టర్ అంటారు. డబుల్ కొటేషన్స్లో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ పెట్టచ్చు, దాన్ని స్ట్రింగ్ అంటారు. ఇలా నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తూ ఉంటాం. ద డేటా విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అ ప్రోగ్రామ్ హ్యాస్ ఎ పర్టికులర్ టైప్. అర్థమైందా? మరి డేటా టైప్ అంటే మరి ఇక్కడ ఏం చెప్పారు? బైట్ అని, షార్ట్ అని, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్తో ఏం చేయొచ్చు? కీవర్డ్స్తో ఈ ప్రైమరీ డేటా టైప్స్ అంటున్నాను కదా వీటిని. ఈ కీవర్డ్స్తో ఏం చేయొచ్చు? నేను ఒక వేరియబుల్ ఇలా డిక్లేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ కీవర్డ్స్ ఏం చేస్తున్నా? using above keywords, by using above 8 keywords means primary data types, right? We can declare a variable. అంటే ఎలాగా? ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మీకు? ఎందుకు మళ్ళీ డేటా టైప్స్ అని చెప్తున్నాను? దానికి రీజన్ ఉంది, వినండి. ఫస్ట్ డే చెప్పినప్పుడు డేటా టైపు కొత్తగా విన్న వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఇవాళ కొద్దిగా ఈజీ అనిపిస్తూ ఉంటుంది మీకు, మీకోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనేది డేటా టైపా? ఎస్ సార్. బైట్ అనేది డేటా టైపా? ఎస్ సార్. ఆ డేటా టైప్తో ఏం చేస్తున్నావు నువ్వు? ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను సార్ బి అని. షార్ట్ అనేది డేటా టైపా? ఎస్. షార్ట్ అనే డేటా టైప్ ఏం చేసావు? ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను సార్ ఎస్ అని. ఇంట్ అనేది డేటా టైపా? ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను ఐ అని. లాంగ్ అనేది ఒక డేటా టైపా? ఎల్ అని. ఇలా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు బి అనేది బైట్ టైప్ వేరియబుల్ కదా, అలాగే ఇక్కడ నేను క్యార్ టైప్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేశా, బూలియన్ టైప్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేశా. అవుతుందా? క్యార్ టైప్ వేరియబుల్, బూలియన్ టైప్ వేరియబుల్, ఫ్లోట్ టైప్ వేరియబుల్, డబుల్ టైప్ వేరియబుల్, ఫ్లోట్ టైప్ వేరియబుల్, డబుల్ టైప్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేశా. సరే ఇలా డిక్లేర్ చేస్తే ఏం జరుగుద్ది సార్ అసలు? నేను అదే చెప్పబోయేది. వేరియబుల్ అలా డిఫైన్ చేసావంటే ఏంటి దాని మీనింగ్? ఎందుకు నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేసావు? ఎందుకో చెప్పనా? వేరియబుల్ మనం డిక్లేర్ చేసేది ర్యామ్లో కొంత మెమరీ అలొకేట్ చేయడానికి. పీకి కొంత మెమరీ అలొకేట్ అయ్యిద్ది. ఎంత? పీకి మెమరీ అలొకేట్ అయ్యిద్ది ఎంత? నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే చెప్పొచ్చు, లేకపోతే పని చేద్దాం. పెయింట్ ఓపెన్ చేశాను రా, అలాగే ఒక ప్రోగ్రామ్ కూడా రాస్తున్నాను రా మీకోసమే. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి.
ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ రాద్దాం, ఒక ప్రోగ్రామ్ విజువల్ స్టూడియో కోడ్లో రాసేద్దాం. డేటా టైప్స్ డాట్ జావా. సార్ చూడండి, ఒక క్లాస్ తీసుకున్నా, క్లాస్ నేమ్ ఏంట్రా, డేటా టైప్స్ అంట. ఓకే, దీంట్లో ఒక మెథడ్ రాయాలి, మెయిన్ మెథడ్ రాయాలి. మెయిన్ మెథడ్ ఎట్లా రాయాలి ఒకసారి గుర్తుంటే చెప్పండి ఒకసారి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ పబ్లిక్ స్టాటిక్ పిఎస్విఎం రాసిన మెయిన్ షార్ట్ కట్ కూడా వచ్చేది. పిఎస్విఎం అంటే షార్ట్ కట్ వచ్చేస్తుంది, ఇక్కడ హెల్ప్ కూడా వచ్చేస్తుంది ఇలాగా. పిఎస్విఎం అదిగో వచ్చేసింది, హెల్ప్ వచ్చేస్తుంది. పిఎస్విఎం అనే సెలెక్ట్ చేశాను చూసారా, పిఎస్ అదిగో ఆటోమేటిక్ హెల్ప్ వచ్చిందా. ఫస్ట్ ఇది క్లిక్ చేయి చాలు, అదిగో మెథడ్. మెయిన్ మెథడ్ ఎలా రాస్తాం, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఇదేంటో స్ట్రింగ్ ఆక్స్, దాని గురించి ఇంకా నేను చెప్తా, చెప్పేంత వరకు దాన్ని పట్టించుకోవద్దు మీరు. ఓకే, నెక్స్ట్ నాన్న, ఇప్పుడు బైట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేశాను రా, షార్ట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేశాను రా. జాగ్రత్తగా వినండి క్లాస్ ఇవాళ. బైట్ షెడ్, షార్ట్ టైప్, ఇన్ టైప్ వేరియబుల్, లాంగ్ టైప్ వేరియబుల్, ఫ్లోట్ టైప్ వేరియబుల్, డబుల్ టైప్ వేరియబుల్, చార్ టైప్ వేరియబుల్ అండ్ బూలియన్ టైప్ వేరియబుల్. దీస్ ఆర్ ఆల్ వీ నో దట్ ప్రైమరీ డేటా టైప్స్, రైట్? ఇవన్నీ ప్రైమరీ డేటా టైప్స్ అని మనకు తెలుసు కదా, అవునా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇలా వేరియబుల్ డిక్లేర్ చేశారు కదా సార్, ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, ఎందుకు వేరియబుల్ డిక్లేర్ చేశారు? ఏం లేదు బంగారం, ఇలా వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా, ర్యామ్లో బి కోసం, లేదా ర్యామ్లో కొంత మెమరీ లిక్విడ్ అయింది, ఆ మెమరీకి బి అనే పేరు పెట్టుకుంటాం అనమాట. సార్ ఎంత మెమరీ లిక్విడ్ అయింది, హౌ మచ్ మెమరీ విల్ బి అలొకేటెడ్ ఫర్ బి? 1 byte memory for B. 1 byte memory for B. Remember that. Memory for B. B కోసం ఎంత మెమరీ అలొకేట్ అవుతుందంట, 1 byte మెమరీ అలొకేట్ అవుతుందంట. అంటే ఇప్పుడు ర్యామ్లో నువ్వు ఇట్లా ఊహించుకోవచ్చా, సార్ ఇది ర్యామ్ సార్, ఓకే ర్యామ్. ఇప్పుడు బి అనే వేరియబుల్ కోసం ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది సార్, 8 బిట్స్ మెమరీ. 8 బిట్స్ అంటే 1 బైట్. 8 బిట్స్ మీన్స్ 1 బైట్. రిమెంబర్ దట్, 8 బిట్స్. ఇక్కడ 1 బైట్ అందామా సింపుల్గా, 1 బైట్ మెమరీ. వాయిస్ వినిపిస్తుంది కదా, అందరూ ఉన్నారా ఆ లైన్లో? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు చెప్పు ఎంత మెమరీ అలొకేట్ అవుతుందని చెప్పాను రా, బీకి 1 బైట్. సార్ బీకి 1 బైటే మెమరీ అలొకేట్ అవుతుందని ఎలా చెప్తున్నారు మీరు? నాన్న ఏ డేటా టైప్ యూజ్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేసావు? బైట్ సార్, అది అసలు విషయం. బైట్ అనే డేటా టైప్తో వేరియబుల్ డిక్లేర్ చేస్తే 1 బైట్ మెమరీని అలొకేట్ అయింది. అంటే ఈ డేటా టైప్ వల్ల, ఈ కీవర్డ్ని నేను డేటా టైప్ అంటున్నాను కదా, ఈ డేటా టైప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, ఎంత మెమరీ అలొకేట్ చేయాలో కూడా చెప్పొచ్చు దీని ద్వారా. అయిందా? ఇప్పుడు బీకి ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలి, దీన్ని చూసి జేవిఎం డిసైడ్ చేస్తుంది. అరే బి అనేది వేరియబులా, ఏ టైప్, ఓహో మధు బయట అని డిక్లేర్ చేశాడా, ఓహో మధు నాకు చెప్పినట్టు. ఏమని చెప్పినట్టు, మధు నాకు చెప్పినట్టు పైథాన్ జావా వర్చువల్ మిషన్ అనుకుంటుంది. ఏమనుకుంటుంది, అరే మధు ఏదో నాకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మధు, ఎంతో మెమరీ అలొకేట్ చేయమని మాత్రమే చెప్తున్నాడు. ఎంత మెమరీ అలొకేట్ చేయమని చెప్తున్నాడు, ఓహో బైట్ అని చెప్పాడా, ఓకే 1 బైట్ అనమాట. అయితే నాకు దానికి అర్థమైపోద్ది జేవిఎంకి. బైట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేసామంటే జేవిఎంకి చెప్తున్నట్టు, మాట్లాడినట్టు జేవిఎంతో. ఏమని, ఏ జేవిఎం 1 బైట్ మెమరీ అలొకేట్ చేయి ర్యామ్లో, దానికి పేరు పెట్టు బి అని అని మనం చెప్తున్నట్టు. ఈ డేటా టైప్లో అంత మీనింగ్ ఉంది. డేటా టైప్ టెల్స్ అబౌట్, డేటా టైప్ టెల్స్ అబౌట్, దేని గురించి చెప్పుద్ది డేటా టైప్ అనేది, అది చెప్తున్నా చూడండి. డేటా టైప్ టెల్స్ అబౌట్, నో ప్రాబ్లం, వేర్ బై యూజింగ్ డేటా, ఓకే. డేటా టైప్ tells about how much memory has to allocate for a variable. How much memory has to allocate? How much memory has to allocate for a variable? And also data type tells about how much memory has to allocate for a variable. And
and also it tells about what type of data that variable can store. What type of data that వేరియబుల్ క్యాన్ స్టోర్. డేటా టైప్ ఎప్పుడు దేని గురించి మాట్లాడుతుంది? ఎంత మెమరీ ఎలికేట్ అవ్వాలి అది చెప్పుద్దంట డేటా టైప్. ఎవరికి? జేవిఎం కంట. ఎలా చెప్పుద్ది జేవిఎం? 1 బైట్ మెమరీ ఎలికేట్ చేయడికి. ఓకే అన్న 1 బైట్ మెమరీ ఎలికేట్ చేస్తా అని ఎలికేట్ చేసింది అనుకుందాం. ఎక్కడ? ర్యామ్లో 1 బైట్ మెమరీ ఎలికేట్ చేసింది అనుకుందాం. ఎవరు? జేవిఎం ఎలికేట్ చేసింది అనుకుందాం. జేవిఎంకి నువ్వు చెప్పినావు కదా మరి, వీడు చెప్పాడు కదా జేవిఎంకి. అయిపోయింది సార్. ఓకే బాగానే ఉంది. ఈ మెమరీకి పెట్టిన పేరేంది? నేమ్ ఐడెంటిఫైర్ బి. బి ఈజ్ ద నేమ్ గివెన్ టు దట్ మెమరీ. మళ్ళీ ఇంకొక క్వశ్చన్, ఈ వేరియబుల్లో అంటే ఈ ఈ ఈ మెమరీలో ఏ డేటా స్టోర్ చేయగలవో కూడా ఇది చెప్పుద్ది. సార్ బిలో ఏ డేటా స్టోర్ చేయగలను? ఇంటీజర్ డేటానా, ఫ్లోటింగ్ డేటానా, స్ట్రింగ్ డేటానా, క్యారెక్టర్ Integer. డేటానా, బూలియన్ డేటానా? ఏం స్టోర్ చేయగలను సార్? ఇంటీజర్ వాల్యూసే స్టోర్ చేయగలవు. ఓహో, అంటే దీంట్లో నేను ఇంటీజర్ స్టోర్ చేయగలనా ఇట్లా? అదేగా చెప్తుంది, స్టోర్ చేయొచ్చు. అంటే ఇక్కడ 10 స్టోర్ ఇద్దా సార్ ఇప్పుడు? అవును. నెక్స్ట్ నాన్న షార్ట్ ఎస్ రా. ఏం చేసావు చెప్పు, ఇక్కడ ఏం చేసావు అంటే ఏం చెప్తావు? సార్ వేరియబుల్ డిక్లేర్ చేశాను సార్. 2 bytes memory allocated, sir. స్టోర్ చేసావు బాగానే ఉంది, వేరియబుల్ డిక్లేర్ చేసావు బాగానే ఉంది. ఏ మెసేజ్ చేసావు? 20. ఇప్పుడు ఏం జరుగుద్ది? షార్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసావు కదా, షార్ట్ అనే ప్రైమరీ డేటా టైప్ యూజ్ చేసావు కదా. జేవిఎంకి ఏం చెప్పినట్టు నువ్వు? యూ ఆర్ టెలింగ్ ద జేవిఎం వాట్? హే జేవిఎం allocate 2 bytes memory. Oh, JVM follows you. You have instructed the JVM. That short primary data type is instructed the JVM. JVM కి ఏమని ఇన్స్ట్రక్షన్ చేసిందిరా? 2 bytes memory allocate చేయి అని చెప్పావు. చెప్పింది అనుకుందామా? ఈ వీడి చెప్పాడు అనుకుందాం. ఓకే, హౌ మచ్ మెమరీ విల్ బి allocated now? 2 bytes memory. Super. Okay. What is the name you have given to this memory? Which name you have given? Yes. Yes, that is the name you have given. How much memory is allocated? 2 bytes. What is the name you have given? Yes, that is identifier. Yes, very good. Now, what type of data we can store in this memory? Integer Integer. only. Here in this variable also we can store integers. Oh, that's why we have stored 20. So what it is talking about? What the data type is talking about? Data type is talking about how much memory has to allocate for variable, what type of data that variable can hold. That variable can hold. This is what the data type is talking about. Now tell me, you have declared variable I, right? Yes sir. What type of data you have used? Int type, sir. So what is going to happen now? How much memory is allocated? Is going to allocate the 2 bytes memory for S, right? And 4 bytes memory for integer. Sorry, I. Why 4 bytes memory? Because you have used a data type called int. If you are declaring a variable by using data type int, which means you are telling the JVM that int data type is telling the JVM, hey JVM, allocate 4 bytes memory in the RAM. That's what it tells about. Oh, how much memory is going to allocate now? Yes sir, 4 bytes memory will be allocated for I variable I. How much memory? 4 bytes, sir. What is the name you have given? Yes sir, I have given. What type of data we can store in I? Sir, you have Integer. declared variable I by using data type int. If you declare a variable by using byte or short or int or long data types, by using those data types, there you can store integer values only. So here I'm gonna store like 40. 4 bytes memory. Now how much memory is going to allocate for long type variable then? 8 bytes memory. Per L, how much memory is going to allocate? 8 bytes memory will be allocated. Remember that. Perfect. 8 bytes memory will be allocated. Done. How much memory? 8 bytes memory.
be allocated. What is the name you have given to that memory? L. L. What is the value we can store in variable I and L? There I have stored 40. Let us say I'm gonna store 50 here, equal to 50. Now, what do you understand after explaining four lines, four statements, first statement, second statement, third statement, fourth statement? After seeing these four statements explanation, మీరు ఈ explanation చూసారు కదా? What do you understand? Derivatives are used to declare variable. Derivatives tells how much memory has to allocate for that variable. Derivative tells the JVM that what type of data that variable can hold or store. ఆ వేరియబుల్లో ఏం స్టోర్ చేయగలమో చెప్పుద్ది, దానికి ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలో కూడా చెప్పుద్ది డేటా టైప్. గుర్తుపెట్టుకో. నౌ ఇప్పుడు చెప్పండి రా బంగారం, మరి ఫ్లోట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేశాంగా. సో హియర్ ఐ హావ్ డిక్లేర్డ్ వేరియబుల్ ఎఫ్ ఆఫ్ టైప్ ఫ్లోట్ బై యూజింగ్ ఫ్లోట్ డేటా టైప్. హౌ మచ్ మెమరీ ఇస్ గోయింగ్ టు అలొకేట్? సర్ 4 bytes మెమరీ ఇస్ గోయింగ్ టు అలొకేట్ for f. What type of value we can store in f? Float value, remember that. Float value, remember that. If you declare variable by using byte or short or int or long data types, అవుతుందా? బైట్ కానీ షార్ట్ కానీ ఇంట్ కానీ లాంగ్ డేటా టైప్స్ కానీ యూజ్ చేసి ఒక వేరియబుల్ని కనుక డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయగలం. నువ్వు కనుక ఫ్లోట్ టైప్ వేరియబుల్ కానీ డబుల్ టైప్ వేరియబుల్ కానీ, ఇఫ్ యూ హ్యావ్ డిక్లేర్డ్ ఫ్లోట్ టైప్ వేరియబుల్ ఆర్ డబుల్ టైప్ వేరియబుల్, దేర్ వీ కెన్ స్టోర్ ఫ్లోట్ వాల్యూస్, డెసిమల్ పాయింట్ వాల్యూస్. రిమెంబర్ దట్. How much memory for f? 4 bytes. How much memory is going to allocate for d? 8 bytes memory. ఎలా డిసైడ్ అవుతోంది? 8ఆ 4ఆ ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలనేది? డేటా టైప్ని బట్టి, ఆ కీవర్డ్ని బట్టి, ఆ ఫ్లోట్ అనే కీవర్డ్ని బట్టి, ఆ డబుల్ అనే కీవర్డ్ని బట్టి. చూడండి, చెప్పిందే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంకెప్పుడు మర్చిపోకూడదు ఈ కాన్సెప్ట్ని. 8 bytes memory for a d. Understand? Now same to same. Now char ch for ch 2 bytes memory will be allocated. 2 bytes memory for ch. How much memory for bl? Only 1 bit memory. 8 bits kadandi babu, 1 bit. 1 bit memory for bl. Remember that. Any doubts, please? So byte type variable, short type variable, int type variable, long type variable, float type variable, double type variable, char type variable, boolean type variable. Here if you declare variable by using float or double data type, there you can store only float values. అంటే ఇప్పుడు ఫ్లోట్ ఎఫ్ అని చెప్తే ఎంత మెమరీ అలొకేట్ అవ్వమని చెప్తుందిరా పైథాన్ వర్చువల్ మిషన్కి, సారీ జేవిఎం జావా వర్చువల్ మిషన్కి. సో జావా వర్చువల్ మిషన్కి ఏం చెప్తుందంటే 4 bytes మెమరీ అలొకేట్ చేయి. దేనికి? 4 bytes మెమరీ ఏ వేరియబుల్ కోసం? వాట్ ఈస్ ద నేమ్ యూ హ్యావ్ గివెన్? ఎఫ్ sir. What value we can store here? Sir, we can store float value, sir. Like this. 50.50 f. You need to place f after the value. లేకపోతే అంట డబల్ లాగా తీసేసుకుంటుంది, డబుల్ వాల్యూ లాగా తీసేసుకుంటుందంట. 2 ఫ్లోట్ వాల్యూసే కానీ 8 bytes మెమరీ, దీనికేం 4 bytes మెమరీ అలొకేట్ అయింది. ముందు ఎఫ్ అని ఇవ్వకుండా ఇట్లా ఇచ్చాను అనుకోసం 50 పాయింట్ సేమ్ వాల్యూ ఇచ్చిన లేదా సార్ డిఫరెంట్ వాల్యూ ఇచ్చిన. ఇప్పుడు దీనికి 4 bytes మెమరీ, దీనికేమో ఎఫ్ అని మెన్షన్ చేసావు కాబట్టి, సారీ ఎఫ్ అని మెన్షన్ చేసావు కాబట్టి 4 bytes మెమరీ 50.70 అని ఇచ్చేసావు కాబట్టి డైరెక్ట్గా డబుల్ వాల్యూగా తీసుకుంటుంది. 8 bytes మెమరీ అలొకేట్ అయిపోద్ది దీనికి, దేనికి, దీనికి. ఆ మెమరీకి పెట్టిన పేరు డి అనమాట. అట్లా ఊహించుకోవచ్చు. సో జావాలో ఏ లెటర్ పెట్టకపోతే ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ దాన్ని డబుల్ వాల్యూగా ట్రీట్ చేస్తాం, డబుల్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేయగలం. ఒకవేళ ఫ్లోట్ టైప్ వేరియబుల్లో ఈ డబుల్ వాల్యూ స్టోర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుందో తర్వాత మాట్లాడదాం. టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఫ్లోట్ టైప్ వేరియబుల్లో ఫ్లోట్ వాల్యూనే ప్లేస్ చేయాలి. ఇది ఫ్లోట్ వాల్యూ అని ఎట్లా చెప్తాం? 2 డెసిమల్ వాల్యూసే కదా. జావాలో ఈ రూల్ ఇచ్చాడనమాట. ఎఫ్ అని మెన్షన్ చేస్తే అది ఫ్లోట్ వాల్యూగా ట్రీట్ చేస్తే ఫ్లోట్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఎఫ్ అని కనుక నువ్వు మెన్షన్ చేయకపోయినా స్మాల్ డి అని రాసినా
క్యాపిటల్ డి అని రాసినా దీన్ని డబుల్ వాల్యూగా ట్రీట్ చేస్తాం అని అంటది జేవిఎం. 8 బైట్స్ మెమరీ అలొకేట్ అవుద్ది. ఇప్పుడు చెప్పు 4 బైట్స్ మెమరీలో ఏం స్టోర్ చేశాను నేను? 50.50 అంతేనా? 50.50 ఆ ఎఫ్ఎల్ఏ అని స్టోర్ అవ్వదులే ఇంటర్నల్‌గా. 50.70 డబుల్ టైప్ వేరియబుల్ డీకి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? సార్ 8 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది సార్. 8 బైట్స్ మెమరీ అలొకేట్ అయింది అనుకుందాం ఇలాగా. ఎయిట్ బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది అనుకుందాం. ఈ 8 బైట్స్ మెమరీలో ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నాం? 50.70 అనా? 50.70 ఇంకా క్యారెక్టర్ టైప్ వేరియబుల్‌కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుందిరా? సో క్యారెక్టర్ టైప్ వేరియబుల్ సార్ 2 బైట్స్ మెమరీ సార్. లెట్ us say 2 బైట్స్ మెమరీ. లెట్ us say 2 బైట్స్. అరెరెరే! ఏమవుతుంది? ఏం జరుగుతోంది? అరే! 2 bytes memory. What is the name we have given to this variable? ch, right? ఏమి ఇచ్చాం నా పేరు? ch అని ఇచ్చాం. అర్థమవుతుంది కదా? దీంట్లో ఏం స్టోర్ చేయగలం? ఒక క్యారెక్టర్‌ని స్టోర్ చేయగలం కావాలంటే. క్యారెక్టర్‌ని సింగిల్ కొటేషన్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఆ సింగిల్ కొటేషన్స్‌లో ఏదో ఒక్క క్యారెక్టరే పెట్టగలం. ఏదైనా ఏ కావచ్చు, ఏ క్యారెక్టర్ అయినా పర్లా. అది న్యూమరికల్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఏ కావచ్చు, బి కావచ్చు. ఏదైనా ఇది క్యారెక్టర్‌లా ట్రీట్ చేస్తుంది ఇంకా. సో, క్యారెక్టర్ టైప్ వేరియబుల్‌లో ఏం స్టోర్ చేయగలం? ఇలాంటి డేటా స్టోర్ చేయగలం. ఫ్లోట్ టైప్ వేరియబుల్‌లో ఏ డేటా స్టోర్ చేయగలం? ఇలాంటి డేటాని. ఇంట్ టైప్ వేరియబుల్‌లో ఏం డేటా స్టోర్ చేయగలం? ఇలాంటి డేటాని. సో, డేటా టైప్‌ని బట్టే డిసైడ్ అయ్యిద్ది ఒక వేరియబుల్‌లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయగలం అనేది. ఏ అంటే ఏ వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యిద్దనమాట. సార్ చివరిగా సార్ లేదా? సార్ కొటేషన్స్ రాసిన స్ట్రింగ్ అయ్యింది కదా సార్. సింగిల్ కొటేషన్స్‌లో రాస్తే జావాలో దాన్ని క్యారెక్టర్ అంటారు. ఓకే సార్. ఫనీ. పైథాన్‌లో వేరు. సింగిల్ ఓకే సార్. కొటేషన్స్‌లో ఉన్న, డబుల్ కొటేషన్స్‌లో ఉన్న, పెయిర్ ఆఫ్ ట్రిపుల్ డబుల్ కొటేషన్స్‌లో ఉన్న, పెయిర్ ఆఫ్ ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్‌లో ఉన్న స్ట్రింగే పైథాన్‌లో. అది వేరు. సరే సార్. పైథాన్‌లో క్యారెక్టర్ డేటా టైపే ఉండదసలు. సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి ఒక డేటా టైప్ సెపరేట్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి అది వేరు మళ్ళీ జావాలో. అది టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ జావాలో. సో, బూలియన్ టైప్ వేరియబుల్ బీఎల్ అమ్మా. బీఎల్‌కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? 1 బిట్ మాత్రమే. ఒక చిన్న బాక్స్‌లా అనుకోవచ్చు 1 బిట్ అంటే. జస్ట్ ఎ స్మాల్ బాక్స్. హౌ మచ్ మెమరీ? సర్ 1 బిట్ సర్. 1 బిట్. వాట్ ఈస్ ద నేమ్ యూ హావ్ గివెన్ టు దిస్ మెమరీ? BL sir. What you have stored, what we can store in this variable, either true or false sir. For example, true store చేసా అంటే ఇంటర్నల్‌గా ఇక్కడ 1 స్టోర్ అయినట్టు లెక్క ర్యామ్‌లో. 1 మీన్స్ ట్రూ. నువ్వు ట్రూ స్టోర్ చేస్తే అక్కడ వెళ్ళి 1 స్టోర్ అయిద్ది. నేను చివరికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఎందుకు ఈ ప్రోగ్రామ్ రాశాను? నేను రిపీట్ మరీ చేశా. ఈ డేటా టైప్ ఇప్పుడు ఎందుకో చెప్పు? డేటా టైప్ ఎందుకు అంటే ఏం చెప్తారా? మీరు ఆన్సర్ ఏం చెప్తారా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏంటమ్మా? వేరియబుల్ డిక్లేర్ చేయడానికి. ఇంకా ఎక్స్‌ట్రా పాయింట్. వెరీ గుడ్. గుడ్ ఆన్సర్. How many bytes of memory? ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలో చెప్పుద్ది డేటా టైప్. అంతేనా? ఇంకా ఆ వేరియబుల్‌లో ఎలాంటి డేటా స్టోర్ చేయొచ్చో కూడా చెప్పుద్ది. సో, ఈ బి అనే వేరియబుల్‌లో ఎలాంటి డేటా స్టోర్ చేయొచ్చు ఇప్పుడు చెప్పండి? Integer. మాత్రమే. అది కూడా 1 బైట్ రేంజే. ఎక్కువ అంతకంటే పెద్ద వాల్యూ స్టోర్ చేయడం కుదరదు. నెట్ ఉందా నాకు కనెక్షన్? నెట్ ఉంది కదా! ఓ పని చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి.
డేటా టైప్స్ విత్ రేంజ్ ఇన్ జావా. ఎప్పుడు రేంజెస్ చెప్పను, కానీ ఒకసారి చూపిద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. రేంజ్ ఎందుకు చెప్తాను, అది కూడా మీకు క్లారిటీ ఉంటే మంచిదే, తప్పేం కాదుగా. అబ్బో, ఇంత టైం ఎందుకు తీసుకుంటుందిరా ఇది. ఐబిఎం మాకు కోబాల్ డేటా ఇవన్నీ ఎందుకు, ఇది చాలు, ఇది చాలు. అబ్బో, కాపీ అయిద్దా, కాపీ అయితే టేబుల్ కాపీ చేద్దామా, చేద్దాం. ఐబిఎం అంట, IBM.com నుంచి కాపీ చేస్తున్నా. రేంజ్ ఎందుకో చెప్తాలే, మీకు అర్థమైంది, కానీ ఇక్కడ రాస్తున్నాను రేంజ్. ఓకే, కాపీ అయింది. దీంట్లో మొబైల్ జావా డేటా టైప్స్ రేంజ్ అంట, డిఫరెన్స్ అంట. డిఫరెన్స్తో మనకు పని ఉందిలే, కానీ మొబైల్ డేటా అనే కాలంనే తీసేద్దాం. రిమూవ్, delete cells, the entire column, delete entire column, not needed. ఇప్పుడు ఇది చాలు, ఈ టేబుల్. ఇప్పుడు చూడండి బంగారం, ఇంటేది బైట్ షార్ట్, ఇదిగో బైట్. బైట్ అంటే బైట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఎంత మెమరీ లికెట్ అవుతుందంటే చూడండి, ఎంత కనిపిస్తుందా, 8 బిట్ కదా, అది. అదేంటి అన్సైన్డ్ 8 బిట్సా, బూలియన్కా 1 బిట్ కదా. బూలియన్కి 1 బిట్టే అమ్మా, 8 బిట్స్ అని ఇచ్చాడేంటి, తప్పది. ఇక్కడ మాత్రం 0 or 1 అని చూపించాడు మళ్ళీ, అది కరెక్టే. వన్ బిట్టే, అది పర్ఫెక్ట్. బూలియన్ టైప్ కదా, బూలియన్ డేటా టైప్ జావా. హౌ మచ్ మెమరీ, అసలు మన ఆర్కిల్ వెబ్సైట్ ఉందేమో చూద్దాం, ఇవన్నీ కాదు కానీ. ఆర్కిల్ ఏందా ఇది, బూలియన్ సైజ్ ఇన్ జావా, ఆర్కిల్ వెబ్సైట్. డైరెక్ట్గా ఆర్కిల్ వెబ్సైట్ చూసాం అనుకో, అందులో ఎంత ఉంటే అంతే, అది పక్క. మార్చేశాడైతే, ఒకప్పుడు కాదు. ఈ చేంజ్ నేను చూడలా, 1 బైటే చెప్తున్నాడు వీడు కూడా. వీడేం చెప్తే అది కరెస్టే.
Boolean provides 1 byte of storage for logical values. Syntax Boolean. అది ఎక్కడిది ఇది? ఆగండి 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 ఆగండి. జావా అని చెప్పాడు అసలు వీడు. జావా డీబీ 10.8.0 రిఫరల్స్. ఓకే ఓకే అయితే 1 బైటే అంటున్నాడు రా. ఒకప్పుడు వేరే ఉండేది, మార్చాడు అనుకుంటా. అయితే సైజ్ మారింది అనుకుంటా. ద లాజికల్ వాల్యూస్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ నల్లా. మారిందిరా బంగారం. నేను ఒకప్పుడు ఎప్పుడో ఓల్డ్ వెర్షన్స్లో 1 బిట్టే, అది పక్కా. అది 10.8.3.0 మారింది. మార్చాల్సిందే ఆన్సర్. చూసి మంచి పని చేసాం. యూజ్డ్ ఇన్ డర్బీనా. నేను ఒకటి అడిగితే ఇది ఒకటి వస్తుంది ఏంది అసలు? కంపైల్ టైమ్ జావా టైప్, కరెస్పాండింగ్ కంపైల్ టైమ్ జావా టైప్. బూలియన్ ఇది వేరు. బూలియన్ 1 బైటే చూపిస్తున్నాడు రా. బూలియన్ సైజ్ జావా. W3 స్కూల్స్ అంటే ఇదేదో, ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ సైజ్ ఇచ్చాడా? ఇక్కడ సైజు రేంజ్ కూడా ఇచ్చాడులే వీడు కూడా. నో ప్రాబ్లం. అయ్యో వీడు 1 బిట్ అన్నాడు, నేను ఒప్పుకోను. ఆర్కిల్ వెబ్సైట్ డేటా టైప్స్ వీడు సరిగ్గా చెప్తున్నాడు అంటావా? ఆర్కిలే కదా, జావా డీబీ అన్నాడు కదా. బయట వీడే కరెక్ట్ చెప్తాడు, ఎందుకంటే ఆర్కిల్ వెబ్సైటే ఇప్పుడు ప్రస్తుతానికి లైక్ ఆగండ్ర బంగారం తప్పులు చెప్పకూడదుగా. అప్డేట్ అయ్యిందా ఏంది కదా? ఎందుకు 1 బిట్ అని అక్కడ ఉంది, ఇక్కడేమో 8 బిట్స్ ఉంది. ఏమైనా ఓల్డ్ వెర్షన్ది ఆ డేటా అలా వదిలేసాడా W3 స్కూల్స్లో? ఆర్కిల్ చెప్పిందే కరెక్ట్ అవుద్ది, అది మాత్రం పక్కా. ప్రైమరీ డేటా టైప్స్ ఇన్ జావా ఆర్కిల్ వెబ్సైట్. ఓకే, ఆర్కిల్ డాక్స్, ఆర్కిల్ డేటా టైప్స్, బైట్ షార్ట్. ఇది కరెక్టే. జావా అని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే తెలుస్తుంది కరెక్ట్గా. ఒకసారి చెక్ చేసేద్దాం, పని అయిపోద్ది. బైట్ షార్ట్, ఇంట్ లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్, 1 బిట్ ఇన్ఫర్మేషన్. కరెక్టేరా, బిట్టేరా, 1 బైట్ కాదు. ఒక్కసారి ఎంత కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాను నేను. 1 బైట్ ఏంట్రా బాబు, నేను సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి 1 బిట్ అని చెప్తున్నాను. ఎప్పుడు చేంజ్ చేసేసాడు ఈ వెర్షన్? ఎంతనన్నా సైజు? ఇదిగో 1 బిట్ కనిపించిందా? సో బూలియన్కి 1 బిట్టే. ఇక్కడ ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే, ఎవరైనా తప్పు చెప్పారేమో అనే డౌట్ వస్తే, అట్ ప్రెజెంట్ ఏదైతే నువ్వు నేర్చుకుంటున్నావో ఆ లాంగ్వేజ్కి ఆథరైజ్డ్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నా. ఇప్పుడు ఆథరైజ్డ్ వెబ్సైట్ ఇదే కదా. ఆర్కిల్ కంపెనీ వాడు కొనేసుకున్నాడు కదా జావాని. అందుకని నేను ఎక్కడ చూసాను డౌట్ వస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేసి చూసా. ఇది ఒక ప్రైమరీ డేటా టైప్స్.
సో 1 బిట్ పర్ఫెక్ట్. నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ రాద్దాంలే. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. ఇక్కడ బూలియన్ ఏమి ఇచ్చాడురా? ఎక్కడి నుంచి ఇది కాపీ చేసాం? ఐబీఎం కంపెనీ నుంచి మళ్ళీ. ఐబీఎం వాడి వెబ్‌సైట్ మళ్ళీ. ఏం చేస్తాం? అన్‌సైన్డ్ 8 బిట్స్ అంట బూలియన్‌కి. ఎలా ఇచ్చేసాడు నాకు అర్థం కాలా. బైట్ 8 బిట్స్. చార్ 2 బైట్స్ అది పర్ఫెక్టే. షార్ట్ 2 బైట్సే. ఇంటూ 4 బైట్స్. లాంగ్ 8 బైట్స్. 8 8 ఆర్ 64. 1 బైట్ అంటే 8 బిట్స్ కదా! 64 బిట్స్ అంటే 64/8 కదా! సో 8 బైట్స్. ఫ్లోట్ 4 బైట్స్. డబుల్ 4 బైట్స్. ఈ బిట్స్ ఏందిరా బంగారం? ఎక్కడి నుంచి కాపీ చేశానురా ఈ నోట్స్‌ని? తప్పు చేశాననుకుంటా. ఓయ్! ఓయ్! బిట్సే, బిట్సే, బిట్సే. మధుబాబు నువ్వు నిద్రపోతున్నావు. 64 బిట్స్ మీన్స్ 8 బైట్స్ కదా! 64 బిట్స్, 8 బైట్స్ సరిపోయింది. వైడ్ అంటే అసలు వైడ్ టైప్ వేరియబుల్స్ డిక్లేర్ చేయలేము. అది నాట్ అప్లికేబుల్. అందుకే అన్నీ ఇచ్చాడు. నాట్ అప్లికేబుల్. ఇప్పుడు చూడండిరా పక్కన రేంజెస్ కూడా రాసాడు చూసారా? బూలియన్ టైప్ వేరియబుల్ గనక మనం డిక్లేర్ చేస్తే 1 బిట్ మెమరీ లీక్ అయిద్ది. దాంట్లో 0 ఆర్ 1 స్టోర్ అయిద్దంట ఇంటర్నల్‌గా. ఒక బిట్‌లో ఎయిదర్ 0 ఆర్ 1 స్టోర్ చేయగలం. కంప్యూటర్‌లో ఒక బిట్ మెమరీలో ఎయిదర్ ఆన్ ఆర్ ఆఫ్ మాత్రమే స్టోర్ చేయగలం. అదనమాట. ఇంటర్నల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బూలియన్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఇలా అసైన్ చేసావనుకో ట్రూ అని. బూలియన్ టైప్ వేరియబుల్‌కి ఎంత మెమరీ లీక్ అయిద్ది? 1 బిట్ కదా! ఆ 1 బిట్‌లో ఏం స్టోర్ అయిద్ది ఇప్పుడు? 1 అని స్టోర్ అయిద్ది. ట్రూ అంటే 1. అర్థమైందా? అలాగే బైట్ టైప్ వేరియబుల్‌కి ఎంత మెమరీ అని చూపిస్తుంది ఇక్కడ చెప్పండి? వింటున్నారా? ఉన్నారా ఆన్‌లైన్‌లో? వాయిస్ అసలు వినిపిస్తుందా? చెప్పండి. యామ్ ఐ ఆడిబుల్ గైస్? Yes, sir. ఉందా? హ్మ్. ఓకేరా. ఓ పని చేద్దాం. క్వెషన్స్ అడుగుతున్నా. ఎవరితో స్టార్ట్ చేద్దాం? నిఖిత నువ్వు చెప్పరా? Yes, sir. బైట్ టైప్ వేరియబుల్‌కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? హౌ మచ్ మెమరీ 1 ఈస్ గోయింగ్ టు byte. అలొకేట్? ఎంత? 1 byte. 1 బైట్ మెమరీ. వెరీ గుడ్. 1 బైట్ మెమరీ గనక అలొకేట్ అయితే ఎంతవరకు మనం వాల్యూ స్టోర్ చేయగలం ఆ మెమరీలో? ఇక్కడ ఒకసారి చూడు. 1 బైట్ మెమరీ అంటే 8 బిట్స్. 8 బిట్స్‌లో మాక్సిమం మనం ఎంత స్టోర్ చేయగలమంట? రేంజ్ ఇచ్చాడు చూసారా? Yes, sir. ఎంత రేంజ్‌లో స్టోర్ చేయగలం ఎలిమెంట్‌ని? Minus -128 to టు 127. అంటే పాజిటివ్ వాల్యూ 127 స్టోర్ చేయగలం 1 బైట్ మెమరీలో. Yes, sir. 1 బైట్ మెమరీలో నేను ఇప్పుడు 128ని స్టోర్ చేస్తా పాజిటివ్ వాల్యూ. ఎర్రర్ వచ్చేదు. కానీ లాస్ ఆఫ్ వాల్యూ లాస్ అవుతాం మనం. వేరే వాల్యూ ఏదో స్టోర్ అయిపోద్ది. ఎప్పుడైనా ట్రై చేద్దాం అలాగా సరదాగా? ఇది అర్థమైంది కదా ముందు ఇది? ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఓ పని చేద్దాం. ఈ ప్రోగ్రామ్‌ని కాపీ చేద్దాం. ఈ ప్రోగ్రామ్‌ని ఎక్కడో ఒక దగ్గర పేస్ట్ చేద్దాం. మనకి ఇప్పుడు ఏవైతే డౌట్స్ వస్తున్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రతీది పాయింటే. చాలామంది అనుకుంటారు ఈ బేసిక్స్ ఎందుకు ఇలా తింటున్నాడు అనుకుంటారు. తెలీక. చిన్న పాయింట్ కూడా లెర్నింగ్‌లో పార్టే. అర్థమవుతుందా? మీకేం చెప్పను. ఇప్పుడు మేము కాలేజ్‌కి వెళ్తాం. కాలేజ్‌కి వెళ్తాం. కాలేజ్‌కొచ్చి అనకూడదు గానీ ఒక్కోసారి కొంతమంది తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్ చెప్పేయమంటారు. చెప్పేస్తాం మేము. చెప్పేయగలం కూడా. మీకు కోర్ జావ మొత్తం 10 డేస్‌లో చెప్పేయమంటే చెప్పేస్తాను నేను. కాకపోతే రోజుకి 6 గంటలు కూర్చోవాలి, 7 గంటలు కూర్చోవాలి. 10 రోజులు అయిపోద్ది మొత్తం. 10 రోజుల్లో అయిపోవాల్సిందే అంటే అయిపోద్ది. అట్లా చెప్పడానికి కాదు కదా! ఈ స్పెషల్ బ్యాచ్‌లు పెట్టుకునేది. ఇన్ డెప్త్ కావాలి కదా! ప్రతి పాయింట్ కవర్ చేయాలి కదా! న్యూ పాయింట్ ఏదైనా కొత్తగా తెలుస్తుందో నేర్చుకోవాలి కదా! యూ ఆర్ ద లెర్నర్స్. యూ ఆర్ ద స్టూడెంట్. ఐ యామ్ ఆల్సో స్టూడెంట్. వన్ ఆఫ్ ది స్టూడెంట్. ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టూడెంట్. నేర్చుకుందాం అంతే. నేర్చుకోవాల్సిందే. ప్రతి పాయింట్ నేర్చుకోవాల్సిందే. నేను స్కిప్ చేస్తా అంటే స్కిప్ చేసుకుంటే చేసుకోవద్దు. చావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్‌లో చెప్తున్నాను నాన్న. ఆ కాలేజ్ పేరేం చెప్పను గానీ, ఒక కాలేజ్‌లో చెప్తున్నానురా. 10 డేస్‌లో పైథాను, డీఎస్ 2 చెప్తున్నా.
10 డేస్‌లో. 10 డేస్‌లో. నాకు చెప్పాలనుంది. పూర్తిగా చెప్పాలనుంది. చచ్చిపోతున్నా. ఇవాళైతే 7 గంటలు ఆపకుండా అరిచా. మధ్యలో గంట బ్రేక్ ఉందా? అయినా సరే 7 గంటలు అయ్యుంటాయి. 9-10, 10, 11, 12 ఈ ఒక 3 గంటలు. 1 నుంచి స్టార్ట్ అయిద్ది. 2, 3, 4, 5 4, 3, 7 7 గంటలు చెప్పానురా ఇవాళ క్లాస్. ఎంత 7 గంటలు చెప్పినా 10 రోజులు. 10 ఏడులో 70 గంటలు. 16లో పోనీ 60 గంటలు. కొద్దిగా అటు ఇటు టైం పోయినా ఏదైనా 60, 70 గంటలు. 70 అవర్స్‌లో పైథాన్ మొత్తం, కోర్ పైథాన్ మొత్తం డీఎస్. నిజంగా అది కరెక్టా? టు బి సే ఫ్రాంక్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. మొత్తం రాదు. కొన్ని స్కిప్ చేసేస్తాం. ఇప్పుడు మీరొచ్చింది అలాంటి బ్యాచ్ కాదు కదా! నేను స్కిప్ చేసేయడానికి చెప్పండి. ఓకే. కూల్. ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఏమనంటే వినండి అని. అది నా ఇంటెన్షన్ అసలు. సో, చివరికి ఏంట్రా అంటే కాలేజ్‌కొచ్చిన వాళ్ళు నా స్టూడెంట్సే, మీరు నా స్టూడెంట్సే. ఎలాగైనా ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తాం ఏదో ఒక విధంగా ఉన్న టైంలో. కాకపోతే మనకు కొద్దిగా ఎక్కువ టైం ఉంది కాబట్టి, ఎక్కువ అవర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ పాయింట్స్ చెప్పొచ్చు అంతే. వేరే టైప్స్. ఇప్పుడు ఏం పాయింట్ చెప్పడానికి నేను రెడీ అవుతున్నా? మీకేం చెప్తున్నాను? ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను? బైట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఇదిగో ఇది. ఇదిగో ఇలాగా. ఇదిగో బైట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేశాను బి అని. దాంట్లో మాక్సిమం ఎంత స్టోర్ చేయొచ్చు అని చెప్తే నువ్వేం చెప్పావు? -28 టు 127. బైట్ టైప్ వేరియబుల్ 127 స్టోర్ చేశాను. ప్రింట్ చేస్తే ప్రింట్ అవుద్దా? డి కోలన్ ట్యాబ్ స్పేస్ కామా సారీ. Sir, system dot out print అన్నాను sir. ప్రింట్ అలానే ఉంది. ప్రింట్ కూడా ఉందిలే. ప్రాబ్లమ్ లేదు. సెమికోలన్. గుర్తుందా? స్ట్రింగ్ కన్కాటినేషన్ మీకు చెప్పానుగా. బి ఈక్వల్ టు అనేది ఏంట్రా? ఇదేంటమ్మా? ఒకసారి ఎవరైనా చెప్పండి. డబుల్ కొటేషన్స్‌లో ఉన్నదాన్ని ఏమంటారు? డబుల్ కొటేషన్స్ Strings. అంటారు. స్ట్రింగ్ లిటరల్ ఆర్ స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ లిటరల్. స్ట్రింగ్ పక్కనే ప్లస్ పెడితే దాన్ని ఏమంటారు? Coordination. కన్కాటినేషన్ సింబల్. వెరీ గుడ్. ప్లస్ బి. ఏం చేశాను? బిలో ఉన్న వాల్యూ 127 సార్. 127ని కన్కాట్ చేశాను. ఈ స్ట్రింగ్‌కి అపెండ్ చేశాను. ఆ స్ట్రింగ్ ఇప్పుడు ఇలా మారిపోద్ది 127 లాగా ఒక స్ట్రింగ్ మారిద్ది ఇలా బి ఈక్వల్ టు 127 లాగా. అంతేనా కాదా? ఆ స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తున్నాను సార్. అవునా? అవుట్‌పుట్‌లో ఏమొస్తుంది మరి? బి ఈక్వల్ టు 127 వస్తుంది సార్. చూడండి వస్తుందో లేదో? ఇదిగో వచ్చింది కదా! వచ్చింది కదా! పర్ఫెక్ట్. అంతే. డన్. సార్ ఇప్పుడు నేను బైట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేస్తా. చెయ్యి. బి1 సార్. ఓకే. ఇది బి2 సార్. ఓకే. డబుల్ ఓకే. ఇందులో 128 అని స్టోర్ చేశాను సార్. స్టోర్ చేయలేవు కదా! చేశాను సార్. అరే చేయడం కుదరదురా బంగారం. నేను స్టోర్ చేస్తా సార్. అసలు ముందే ఎర్రర్ వస్తుంది ఒకసారి చూసావా? కంపైల్ టైమ్ ఎర్రర్. ఏమొస్తుంది? 127 దాటి 128 కదా! అప్పుడు ఏమనుకుంటుందో చూసావా? పైనొచ్చిన హెల్ప్ చదవండి ఒకసారి. ఆ హెల్ప్ చదవండి. టైప్ మిస్ మ్యాచ్. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ టు బైట్. ఇదేంది? ఆ రేంజ్ దాటిన నంబర్ ఇస్తే మన జావా కంపైలర్ దీన్ని ఇంటిజర్ వాల్యూలా ట్రీట్ చేస్తుంది. ఏమంటుందో తెలుసా? ఏయ్! ఇంటిజర్‌ని బైట్ టైప్ వేరియబుల్‌కి ఎలా అసైన్ చేస్తావు? టైప్ మిస్ మ్యాచ్. అసలు మ్యాచ్ అవ్వలా? ఈ టైప్ వేరు, ఆ టైప్ వేరు. ఎట్లా అసైన్ చేస్తావు? నన్ను తిడుతోంది. లేదు. ఎట్లైనా అసైన్ చేసేయండి సార్. అయితే ఓ పని చేయి. టైప్ కాస్ట్ ఆపరేటర్ ఉంది. ఇలా దీన్ని టైప్ కాస్ట్ ఆపరేటర్ అంటారు.
ఇది ఇంటీజర్ వాల్యూ కదా! ఇంటీజర్‌ని బైట్ టైప్‌లోకి టైప్ కాస్ట్ చేసేయి. టైప్ కాస్ట్ చేసి గేమింగ్‌కి చెప్పు. "ఏయ్! నీకెందుకే 120 అయితే? నేను స్టోర్ చేయమంటున్నాను కదా! చెయ్యి." ఎన్ని సీట్లున్నాయండి? బస్సులో 50 సీట్లే ఉన్నాయి. ఎంతమందండి? 50 నిండిపోయారు. ప్లేస్ లేదు కదండీ! లోపలికెళ్ళవే చూసుకుందాం. సీట్లు లేవు గాని తోసేసాడు లోపలికి. అట్లుంది. బీ2కి ఎంత మెమరీ అలొకేట్ అయిద్ది? 1 బైట్ మెమరీ. 1 బైట్ మెమరీలో మాక్సిమం ఎంత నంబర్ స్టోర్ చేయొచ్చు పాజిటివ్? 127. నువ్వెంత స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నావు? 128. అరే! ఎర్రర్ వస్తదిరా బాబు అని తిడతా ఉంటే, లోపలికి తోసేయి అన్నట్టు తోసేస్తున్నాం. అసైన్ చేసేస్తున్నాం. అప్పుడేమైద్దో తెలుసా ఇక్కడ? అక్కడైతే ఇరుక్కొనైనా కూర్చోవచ్చేమో బస్సులో అయితే. ఇక్కడ ఏమైద్దో చూడు. చూడు. ఎంతొచ్చిద్దో చూడు. ఎంతొచ్చిందిరా? నువ్వేం స్టోర్ చేసావు? 128. అందులో ఏం స్టోర్ అయింది? -128. ఇదేంది సామి? నేనేం స్టోర్ చేయాలనుకున్నానో అక్కడ ఏం స్టోర్ అయింది? మొత్తం డేటా లాస్ అవ్వలా? రేంజ్ దాటితే ఏంటి ప్రాబ్లమ్? డేటా లాస్ అయిద్ది. నువ్వనుకున్న డేటా ఉండదు జాగ్రత్త. ఇది కూడా -128 ఎందుకు స్టోర్ అయిందో చెప్పనా? ఇది కూడా చెప్పొచ్చు. ఎవరైనా చెప్తారా -128 ఎందుకు స్టోర్ అయిందో? తెలిసే ఉండొచ్చు ఒకరో ఇద్దరికో. ఏదో ఒక లాంగ్వేజ్‌లో వినుంటే. బంగారం ఇప్పుడు చెప్పండి పోనీ. చెప్పట్లేదు ఎవరు గాని. రేంజ్ ఏంట్రా? -128 టు 127 127. ఒకసారి పెయింటో ఏదో ఒకటి ఓపెన్ చేయి చెప్తా. నీకు ఐడియా ఇస్తా క్లియర్‌గా. ఎందుకు అట్లా స్టోర్ అవుతుందో. ఒక రౌండెడ్ సర్కిల్ డ్రా చేయి. సర్కిల్ డ్రా చేసి -128 టు 127 అంట. ఇక్కడ 0తో స్టార్ట్ చేయి. స్టార్ట్ విత్ 0. 1 2 3 ఇక్కడ ప్లేస్ సరిపోదులే గానీ ఓ పని చెయి ఎక్సెట్రా డాట్స్ పెట్టుకుంటూ పో. అండర్‌స్టాండ్? అట్లా రాయి. నెక్స్ట్ 1 2 3 ఎక్సెట్రా రైట్? సో హియర్ let us say 125 no 126 okay 125 126 పొద్దులే కానీ ఒక పని చేద్దాం 126 let us say 127 ఇక్కడ 127 ఇక్కడ 127 అండర్స్టాండ్ 0 1 2 3 4 etc 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 127 right so just copy it అది నెక్స్ట్ మళ్ళీ 127 తర్వాత ఒకవేళ ఉంటే నంబర్ ఎంత ఉంటుందో తెలుసా -128 ఇది సర్కిల్ లాగా అనమాట నెక్స్ట్ -127 నెక్స్ట్ -126 డాట్స్ పెట్టేసి డాట్ 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 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -3 ఇది -2 -1 అండ్ 0 అనుకో ఇట్లా ఉంటుంది ఒక వేరియబుల్లో ఏది బైట్ టైప్ వేరియబుల్లో నేను అన్నది బైట్ టైప్ వేరియబుల్ బీలో ఎంత వాల్యూ స్టోర్ చేయొచ్చు మ్యాక్సిమం -128 అంటే ఇది చిన్న నంబర్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ 127 వరకు అనమాట అంత వాల్యూని బైట్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు అనమాట అర్థమవుతుందా నేను ఇప్పుడు 127 అని స్టోర్ చేశాను అనుకో అదే మ్యాక్సిమం వాల్యూ అనమాట మ్యాక్సిమం వాల్యూ బైట్ టైప్ వేరియబుల్ స్టోర్ చేయగలిగి 127 ఒకవేళ నువ్వు బైట్
బి ఈజ్ ఈక్వల్ టు 128 అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఈ రేంజ్‌ని దాటి నెక్స్ట్‌కి వెళ్ళిపోయావని. నెక్స్ట్ అంటే -128 కదా! అది ప్రింట్ అయ్యిద్ది. అది స్టోర్ అయ్యిద్ది. సో, నువ్వు 128 అనుకుంటావు. కానీ అది ఎలా స్టోర్ అవుతుంది? ఎలా తీసుకుంటుందది? బిలో స్టోర్ అయ్యేది -128 అనమాట. ఆ సర్కిల్ ఊహించుకో చాలు. అది ఏ నంబర్‌కైనా ఇలానే ఊహించుకోవాలి నువ్వు. ఆ రేంజ్‌కి మించి స్టోర్ చేయడానికి ట్రై చేస్తే ఆ వేరియబుల్‌లో నెక్స్ట్ నెగెటివ్స్‌లోకెళ్ళిపోద్ది. ఆ నెగెటివ్స్‌లో కూడా నువ్వు 127 ఇట్లా స్టోర్ చేసావురా 127 ప్లస్ 127 ఎంత? 254 అట్లా గదా! ఇప్పుడు చూడు నేనేం చేస్తున్నాను. ఈ 3 ఒక 100 యాడ్ చెయ్యి. 228 ఈ 3ని ప్రింట్ చెయ్యి. దీనిలో నెగెటివ్ వాల్యూ ఉంటది పక్కాగా. -28కొచ్చా. హ్మ్. ఒక్కసారి ఇంకో 20 కలుపు. -8కు ఎక్కడికొస్తది చూడు. -8 దీనికి 52 అను. 252 252 స్టోర్ అవ్వదులే. నెగెటివ్స్‌లోకెళ్ళిపోయిందిగా -4 అర్థమవుతుందా? ఇంకో 3 యాడ్ చెయ్యి. ఎక్కడికొచ్చాను చూడు -1 -1కొచ్చాం. ఇప్పుడు 256 స్టోర్ చెయ్యి. నువ్వేమనుకుంటావు నేను 256 అనే నంబర్‌ని స్టోర్ చేశాను. బీ3 అనే వేరియబుల్‌లో అట్లుంటది మనతోని అది ఇది అన్నావు బిల్డప్‌లు ఇచ్చావు నువ్వు. బీ3లో ఏముంటదో చూస్తావా? అవాక్కయితావు. నువ్వు స్టోర్ చేసేది 256 ఇక్కడ స్టోర్ అయ్యేది 0. నువ్వేదో పెద్ద బిల్డప్ ఇచ్చేసి టైప్ కాస్ట్ చేసేస్తే రన్ అయిపోతుందిరా. పెద్ద నంబర్ ఇచ్చేద్దాం ఈ వేరియబుల్‌లో స్టోర్ చేసేద్దాం. 8 బిట్స్ బై బైట్స్ మెమరీ 8 బిట్స్ మెమరీ కదా! 8 బిట్స్ మెమరీ అయితే ఏంటి? ఎంతైతే నాకెందుకు? నాకు నచ్చినంత వాల్యూ స్టోర్ చేస్తాను. టైప్ కాస్ట్ చేసుకోనంటే టైప్ కాస్ట్ చేసి స్టోర్ చేయి. కంపైల్‌లో ఎర్రర్ రాదు. రన్ టైమ్‌లో కూడా ఎర్రర్ రాదు. కాకపోతే నువ్వు అనుకున్న వాల్యూ స్టోర్ అవ్వకుండా నువ్వు అనుకున్న వాల్యూ లాస్ అయిపోయి 0 అయిపోయింది ఏకంగా. 256 నా దగ్గరుంది. ఒక నంబర్‌తో మల్టిప్లై చేస్తా. ఒక నంబర్ వచ్చిద్ది. ఆ నంబర్ దడ 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 ఏదో అన్నావు. గలగల గలగల ఆడిచ్చావు. కానీ ఏమైపోయాయి భయ్యా? 0 స్టోర్ చేసావు. 0 ఇంటూ ఎంత నంబర్ ఇచ్చినా సరే చివరికి 0 వచ్చిద్ది. అందుకే జాగ్రత్త. రేంజ్‌ని మించిన వాల్యూని ఎప్పుడు కూడా ఆ టైప్ వేరియబుల్‌లో టైప్ కాస్ట్ చేసి కూడా స్టోర్ చేయొద్దు. టైప్ కాస్ట్ కూడా అనవసరం. నువ్వు అనుకుంటావు ఇంటీజర్ వాల్యూ అంటున్నాడు. ఇంటిని బైట్‌లోకి టైప్ కాస్ట్ చేసి అసైన్ చేసేస్తున్నా 128 స్టోర్ అయిపోద్దని అవాక్కై సారీ అట్లా అనుకోవద్దు. స్టోర్ అవ్వదు. ఎందుకంటే ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకో. రేంజ్ అది. అర్థమవుతుందా? ఆ ఎగ్జాంపుల్ పెట్టాక ఈ ఇమేజ్ కూడా రాద్దాం. ఈ ఎగ్జాంపుల్ పెడితే నీకు అర్థమైద్ది.
రేంజ్ ఇప్పుడు అర్థమైందా? రేంజ్‌లు ఎందుకు మనం ఫాలో అవ్వాలో? ఎరా ఈ రేంజెస్. నెక్స్ట్ షార్ట్ ఎంత మెమరీ? 2 బైట్స్. మ్యాక్స్ ఎంత స్టోర్ చేయగలం? -32,768 టు +32,767 వరకు మాత్రమే. ఆ రేంజ్ దాటి స్టోర్ చేయొచ్చా? స్టోర్ చేస్తే టైప్ కాస్ట్ చేసి స్టోర్ చేయాలి. టైప్ కాస్ట్ చేసి స్టోర్ చేసిన వాల్యూ లాస్ అవుతది గ్యారంటీ. నెక్స్ట్ ఇంటీజర్ 32 బిట్స్. 32 బిట్స్ అంటే మామూలు విషయం కాదు. ఇది 2 బైట్స్ కదా! ఇది 4 బైట్స్. 1 బైట్ అంటే 8 బిట్స్ కదా! ఎన్ని బిట్స్? 32 బిట్. అంటే ఎంత? 4 బైట్స్. 4 బైట్స్ మెమరీలో మాక్సిమం స్టోర్ చేయగలిగే వాల్యూ చూడు. మైనస్ ఎంతుందిరా అది? అయ్య బాబోయ్! చాలా ఉంది. $214 crores. అంతేనా? ఇక్కడ వరకు ఉన్నాయిరా ఇవి క్రోర్స్. 2,147 crores. 48 lakhs. ఇది తప్పేనా? 483 lakhs అది కూడా రాంగే. కదరా! అంతే. 214 crores, 74 lakhs, 83,648. ఆ నంబర్ టు దిస్ నంబర్. రేంజ్. అంత పెద్ద నంబర్‌ని స్టోర్ చేయొచ్చు ఇంటీజర్‌లో. మరి లాంగ్ టైప్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరంలా. 8 బైట్స్ ఇంత రేంజ్. ఫ్లోట్ టైప్ 32 బిట్స్. 32 బిట్టేగా. ఈ రేంజ్ ఓ రకంగా. కాకపోతే ఎక్స్‌పోనెన్షియల్ నొటేషన్ అని ఒకటుంటది. ఎక్స్‌పోనెన్షియల్ నొటేషన్‌లో స్టోర్ చేయొచ్చు. అంటే ఏంటి అంటే దానికో సెపరేట్ ప్రోగ్రామ్ చెప్పాలి. చెప్తా. డబుల్ టైప్ వేరియబుల్. డబుల్ టైప్ వేరియబుల్‌కి ఎంత మెమరీ అలొకేట్ అయిద్ది? 64 బిట్స్ మెమరీ అలొకేట్ అయిద్ది. డబుల్ టైప్ అయితే. అది కూడా ఎక్స్‌పోనెన్షియల్ నొటేషన్‌లో చెప్పొచ్చు. వాయిడ్ అసలు నాట్ అప్లికబుల్. వాయిడ్ అనే డేటా టైప్‌కి మెమరీ అలొకేట్ అవ్వదు. వాయిడ్ అనే డేటా టైప్‌తో వేరియబుల్ డిక్లేర్ చేయలేము. సో, చివరిగా ఇవాళ ఒకటి కన్క్లూడ్ చేద్దాం. ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు కన్క్లూడ్ చేసామనుకో అదే క్లాస్‌లో జస్ట్ ఒక కంప్లీట్‌స్తది కొంతవరకైనా. ఒక విషయం అర్థమైందా? డేటా టైప్ ఎందుకు? దాని గురించి ఎక్కువసేపు డిస్కస్ చేసాం స్టార్టింగ్‌లో. వేరియబుల్ డిక్లేర్ చేయడానికి. అంతేనా? చెప్తే సరిపోద్దా? ఇంకా చెప్పడానికి ఏంటి? ఆ వేరియబుల్‌కి ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలి? ఆ వేరియబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయగలమో జేవీఎంకి చెప్పడానికి. అర్థమైందా? దీంట్లో డౌట్ ఉందా? సో, ఎన్ని డేటా టైప్స్ అంటే ఏం చెప్పుకున్నాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ద కేటగిరీస్ ఆఫ్ డేటా టైప్స్. ప్రైమరీ అండ్ రిఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ అన్నానే. ఇప్పుడు అది చెప్తా. రెండో పాయింట్ కూడా చెప్పేస్తా. ఇది కూడా చెప్తా. రిఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటే ఏంటి సార్? చెప్తాను. రిఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటే వాట్ ఈజ్ లేదా ఇలా హెడ్డింగ్ పెడదామా? రిఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్. రిఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్. It is a data type is used to declare reference variables. రిఫరెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేసే ఏ డేటా టైప్ అయినా రిఫరెన్స్ వేరియబులే. సారీ రిఫరెన్స్ డేటా టైపే.
ఇది ఎక్కడో విన్నట్టుంది ఈ కాన్సెప్ట్‌ని. ఎక్కడో ఏంటి బంగారం? ఈ నోట్సే అసలు మెయిన్ దానికి సంబంధించింది. క్లాస్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్. డైరెక్ట్‌గా మీకో క్వెషన్ అడుగుతున్నాను రా! ఏది రిఫరెన్స్ డేటా టైప్ మీద ఒక చిన్న ఎగ్జాంపులే. చిన్న ఎగ్జాంపుల్. చాలా 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 చిన్న ఎగ్జాంపుల్. Java, sir. Reference క్లాస్ data type Java. 1 మర్చిపోయి పీవై అని ఇచ్చేసానా? అలవాటయిపోయిందిలే. సారీ. ఇది కామన్ అయిపోతుంది నాకు. Class 1. I'm writing one more class. In this class, I'm going to write main method. PSVM. I've written main method. One class, I've taken one class, I've written one class. Here, in the main method, by using that class name 1, I've declared a variable called O1. చెప్పండి O1 అనేది ఏంటి వేరియబుల్ కదా? అవును. వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే డేటా టైప్ కావాలన్నారు. ఇప్పుడు 1 అని యూజ్ చేశాను, క్లాస్ నేమ్‌ని యూజ్ చేశాను. క్లాస్ నేమ్‌ని డేటా టైప్ అంటామా? అంటామా? చెప్పండి. Here, I am using class name as a data type. Understand? Oh my god, can we use the class name as data type? Yes, absolutely. We can use the class name as data type. Mari, what type of variable I am declaring here? What type of variable I am declaring here? Variable where we can store address. So it is called as a reference variable. Reference variable and declare cheyadaniki use chesina data type ni reference data type antam. Remember that. Understand? ఏమర్థమైందిరా? You are using a data type to declare a reference variable. That data type is called as reference data type. If we are using a data type to declare a reference variable, then that variable is called as then that data type is called as రిఫరెన్స్ డేటా టైప్. ఇప్పటికైనా అర్థమైంది రిఫరెన్స్ డేటా టైప్ అంటే ఏంటో? చెప్పండి రా, రిఫరెన్స్ డేటా టైప్ అంటే ఏంటో చెప్పండి రా. ఇప్పుడు నేను చెప్తారా చెప్పరా? రిఫరెన్స్ డేటా టైప్ అంటే ఏంటి? అరే చెప్పండి రా, అన్నిసార్లు అడిగినా చెప్పరంటే ఏంట్రా మీరు? ఏం ఒక చేస్తున్నారు? క్లాస్ నేమ్ ని డేటా టైప్ గా వాడితే అది రిఫరెన్స్ డేటా టైప్స్. అంతే. క్లాస్ నేమ్‌ని డేటా టైప్‌గా వాడొచ్చు. అంటే క్లాస్ నేమ్సే రిఫరెన్స్ డేటా టైప్స్ అనమాట ఇంకా. ఏ డేటా టైప్‌తో అయితే రిఫరెన్స్ వేరియబుల్‌ని డిక్లేర్ చేయగలుగుతామో ఆ డేటా టైప్‌ని రిఫరెన్స్ డేటా టైప్ అంటాం. అంతేనా? ఇదిగో ఇక్కడ చెప్పాను కదే. అంటే రిఫరెన్స్ వేరియబుల్ ఏం స్టోర్ చేయగలం? వాట్ వి కెన్ స్టోర్ ఇన్ అ రిఫరెన్స్ వేరియబుల్. రిఫరెన్స్ వేరియబుల్‌లో ఏ వాల్యూ మనం స్టోర్ చేయగలం? చెప్పండి, ఎవరు చెప్తారు? Type of value we can store. What type of value we can store? Tell me. What type of value we can store in a reference variable? ఎవరు చెప్తారు? అడ్రస్ సార్. Yes, exactly. We can store either address or null. null గాని అడ్రస్‌ని గాని స్టోర్ చేయగలం. చూస్తారా? 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 ఇటు చూడండి. ఈక్వల్ టు నల్. ఎర్రర్ వస్తుందా? రాదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎస్ అవుట్ అండి. ఎస్ అవుట్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ O1 ఒక స్ట్రింగ్ కన్కాటినేషన్ సింబల్. ఆ స్ట్రింగ్‌లో O1 కాలన్ స్పేసా ట్యాబ్ ఇద్దాం. అవుట్‌పుట్ చూడు. O1 కాలన్ స్పేస్ ఏమొచ్చిందిరా? నల్ వచ్చిందా? అంటే రిఫరెన్స్ వేరియబుల్‌లో నల్ స్టోర్ చేయొచ్చా? చేయొచ్చు. అడ్రస్ స్టోర్ చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. O1 is equal to new సారీ యార్. అరే
న్యూ 1. దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ అనరా? ఆబ్జెక్ట్ క్రియేషన్ అంతా అయిపోయాక ఆబ్జెక్ట్ అడ్రస్ ఇవ్వదా? ఆబ్జెక్ట్ అడ్రస్ రిటర్న్ అవ్వదా? దాన్ని ఓవెన్లో పెట్టట్లేదా? ఇప్పుడు ఓవెన్లో ప్రింట్ చేయి, నల్ ప్రింట్ అయిద్దా, ఆబ్జెక్ట్ అడ్రస్ ప్రింట్ అయిద్దా చూడు. అటు చూడు, అటు చూడు, నల్ ఇటు చూడు, అదిగో అడ్రస్. ఏమండు అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు చెప్పు, రిఫరెన్స్ డేటా టైప్ అంటే అర్థమైందా? అర్థమైంది సార్. రిఫరెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేసిన డేటా టైప్ సార్. ఏది రిఫరెన్స్ డేటా టైప్స్ అని? మరి ఏ డేటా టైప్స్ అంటారు? వేటిని అంటారు? వాట్ ఈస్ కాల్డ్ as reference data type? Simple, class names. Classes are called as reference data types, or we can say class names are called as reference data types. Understand or not? Yes, sir. Thank you. That's it. ఇప్పుడు ఇవాళకి డేటా టైప్స్ 2 టైప్స్ అని తెలిసింది. ప్రైమరీ, రిఫరెన్స్ డేటా టైప్స్ అని తెలిసింది. ప్రైమరీ డేటా టైప్స్కి ఎంత మెమరీ ఎలికేట్ అవుతుందో తెలిసింది. రిఫరెన్స్ వేరియబుల్కి ఎంత మెమరీ ఎలికేట్ అవుతుందో రేపు మీరు తెలుసుకొని నాకు చెప్పండి, నేను చెప్పట్లా. ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను కదా ఓవెన్ అని. ఓవెన్కి ఎంత మెమరీ ఎలికేట్ అవుతుందో చెప్పగలరా? నేను చెప్పను. మీకు తెలిసి చెప్పండి, లేదంటే రేపటికి టైం ఇస్తాను, ఎవరైనా చెప్తారేమో చూద్దాం. 2 bytes. 2 bytes అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ నౌ. నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయను 2 bytes అనేది. ఆ 2 bytes అనేది కూడా ఒకప్పుడు నేనేం హింట్స్ ఇవ్వనులే. ఇప్పుడు ఎంత చెప్పండి? నేనేం ఇప్పుడు హింట్స్ ఇస్తే దొరికిపోతాను, నేను తొందరగా తెలిసిపోద్ది మీకు ఆన్సర్. మీరే ఓన్గా తెలుసుకోండి. ఓవెన్కి ఎంత మెమరీ ఎలికేట్ అయింది నేను చెప్పను. ఓకేనా? రేపటికి ఆ చిన్న పాయింట్ మీకు హోంవర్క్ అనుకోండి. అట్ ద సేమ్ టైం రేపు ఎన్నింటికి రా క్లాసు? అట్ వాట్ టైం వీ హ్యావ్ క్లాస్ టుమారో? 45. 7:45కి. దేనికి? మీ అందరికీ క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్స్ అడుగుతానని రాకపోతే ఊరుకోని ముందే చెప్తున్నా. నేను బాగా కన్నిపోయి ఉన్నాను. 7:45. అంతే కదా? అదే 6:45 బాబు. ప్లీజ్ దయచేసి రండి. ఇదేం రిక్వెస్ట్ చేస్తున్నారు అనుకోవద్దు, అందులో సీరియస్నెస్ కూడా ఉంది. రాకపోతే ఊరుకోను. రావాల్సిందే, క్వశ్చన్స్ అడిగితే చెప్పాల్సిందే, మధ్యలో ప్రోగ్రామ్ చేయమంటే చేయాల్సిందే. చేయకపోతే తిడతానా? అప్పుడు తిట్టను, అప్పుడు హెల్ప్ చేస్తా. ప్రోగ్రామ్ రాయడం రాకపోతే హెల్ప్ చేస్తా. దానికి కాదు కదా నేను క్లాస్ పెట్టింది, నేర్పించడానికి కదా. అదే అండర్లైన్ చేసుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రా. ఓకే, సార్, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయగానే సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది సార్. సంథింగ్ వెంట్ రాంగా? విండోస్ ఏ వర్షన్ ఉంది నాన్న? ఇది విండోస్ 10 అనుకుంటా సార్. అయితే పని చేస్తుంది. కింద బెల్ సింబల్ దాంట్లో వస్తుంది సార్. చెక్ చేద్దామా? ఎస్ సార్. అలాగా 2 ఎర్రర్స్ వస్తున్నాయి సార్. ఒకసారి చూద్దాం. అది విన్ రన్నర్ ఇన్స్టాల్ చేశారా? విన్ రన్నర్ ఇన్స్టాల్ చేసావా? అసలు అది కాదు, వేరే ప్రాబ్లం అనుకుంటా. ఒకసారి చూద్దాంలే. ఇప్పుడా సార్? ఇప్పుడు చూద్దాం. కనెక్ట్ అయి ఉన్నావా? ఎస్ సార్. షేర్ చేయి, స్క్రీన్ షేర్. Class is over, guys. Today I'm gonna close this session and tomorrow we'll continue. షేర్ చేయరా? స్క్రీన్ షేర్ చేయి. కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది, ఓపెన్ చేయి. ఇలా 2 ఎర్రర్స్ వస్తున్నాయి సార్. ఆగు. సంథింగ్ వెంట్ రాంగ్, యాక్టివేట్ ఇంటెలికోడ్. ఏదైనా ఇంటెలికోడ్ ఎక్స్టెన్షన్ అంటారా? ఎక్స్టెన్షన్ వెళ్ళు, సెర్చ్ చేయి. అరే రే రే రే, జావా ఇన్స్టాల్ చేసావా నువ్వు? ఎస్ సార్. ఏది, ఎక్కడ చూపించు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. హలో జాహ్నవి, సార్
జేడీకే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసావా నీ సిస్టమ్‌లో ఫస్ట్? ఆ తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాల్ చేయాలి. నో సార్. అది ప్రాబ్లమ్. అర్థమైందా ప్రాబ్లమ్ ఏంటో? ఎస్ సార్. ఇక్కడ వస్తుంది ప్లీజ్ చా డౌన్లోడ్. ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ఇన్‌స్టాల్ జేడీకే టు కంపైల్ యువర్ ప్రాజెక్ట్. యూ కెన్ కాన్ఫిగర్ యువర్ ప్రాజెక్ట్ విత్ డిఫరెంట్ జేడీకేస్ బై సెట్టింగ్ సంథింగ్ అయన్నీ చెప్తుంది గానీ అసలు విషయం ఏంటంటే జావా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. గెట్ ద జావా డెవలప్‌మెంట్ కిట్ అని ఒక హింట్ వచ్చింది చూడు అక్కడ బటన్ అక్కడే బ్లూ కలర్. ఎస్ సార్. క్లిక్ చేయి. ఏముంది డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందా? నో సార్. ఓపెన్ కాపీ కాన్ఫిగర్ ట్రస్టెడ్ డూ యూ వాంట్ టు డొమైన్స్ ఓపెన్ ద క్యాన్సిల్. ఎక్స్టర్నల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయనని అడుగుతుంది. ఓపెన్ అని క్లిక్ చేయడమే. ఆర్కిల్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతావు నాకు తెలిసి. అదిగో. అదే. అది డౌన్లోడ్ ఎలా చేయాలనేది యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి చూడు. మీకు పంపించిన వీడియోస్‌లో. ఓకే సార్. వీళ్ళకి చెప్పాను కదా ఇన్‌స్టాలేషన్. మీకు చెప్పాను కదరా మన క్లాస్‌లో చెప్పుకున్నామా ఇన్‌స్టాలేషన్స్ జేడీకే? చెప్పారు సార్. చెప్పానంట. సార్ చెప్పారు సార్. ఆ వీడియోస్ ఒకసారి చూడు నాన్న. ఇన్‌స్టాల్ ఓకే చెయ్యి. సార్. అవైలబుల్‌గా ఉంటాను నేను ఇవాళ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను లింక్ మళ్ళీ పంపిస్తాను నీకు. ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. అందరూ చదవాలిరా. ప్రతి ఒక్కరు చదవాలి. బాయ్.